హాయ్ అండి. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడైనా, లేకుంటే నోటికేమైనా రుచిగా తినాలనిపించినప్పుడైనా, ఇలా ఒకసారి చికెన్ పకోడా చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. బయట నుంచి తెచ్చిన దానికంటే డబుల్ టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ పకోడా చేయడం కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కాస్త సాల్ట్ వేసి వాటర్‌తో నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత టేస్ట్‌కి ఏర్పడా సాల్ట్ వేసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్‌కు సగం చెంచా సాల్ట్ సరిపోతుందండి. ఒక చెంచా కారం వేసుకోవాలి. సగం చెంచా అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సగం చెంచా ధనియాల పౌడర్ వేసుకొని, పావు చెంచా గరం మసాలా వేసుకొని, ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకిప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు వేసి మరొక్కసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, మసాలాలు మొత్తం అంతా చికెన్‌కి పట్టేలా బాగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్‌కు ఒక్క చెంచా శనగపిండి తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక్క చెంచా శనగపిండి వేసుకొని మరొకసారి ఈ ముక్కలకు ఈ పిండంతా పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడే మనకు చికెన్ చాలా టైట్‌గా అవుతుంది. ఇలా టైట్‌గా ఉన్నప్పుడే కాస్తన్ని వాటర్ జల్లుతూ మరి ఈ చికెన్‌ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు ఈ చికెన్ చాలా జ్యూసీగా అవుతుందండి. ఈ చికెన్ జ్యూసీగా అవ్వడం వల్ల ముక్క లోపటి వరకు ఉప్పు, కారం, మసాలాలు వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లోనైనా, మన ఇంట్లోనైనా ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వాలి. టైం ఉంటే 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా మనం ఈ చికెన్‌ని పక్కనుంచుకోవచ్చు. ఒకవేళ మనకు టైం లేదన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ చికెన్ బాగా నాననివ్వాలి. ఈ చికెన్ మనం డీప్ ఫ్రై చేసే ముందు మాత్రమే ఒక చెంచా బియ్యపిండి, ఒక గుప్పెడు కొత్తిమీరాకు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఈ ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఒక్క నిమిషం పాటు అస్సలు ఆపకుండా ఈ ముక్కలకు ఈ వరిపిండి బాగా పట్టేలా కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేస్తూ. ఇలా మొత్తం అంతా కలుపుకున్నప్పుడు కాస్త ముక్క టైట్‌గా ఉంటుంది గదా! వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి. ఈ టెక్స్చర్ మనకు సరిపోతుంది పకోడీ వేసుకోవడానికి. ఇలా మొత్తం అంతా కలిపి పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ఉంచి, ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఉంచాలండి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఈ పకోడీలు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చికెను పకోడీల మాదిరిగా ఒక్కో ముక్క విడదీస్తూ మాత్రం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఆ ముక్కను మనం అస్సలు కదపొద్దండి స్పూన్‌తో. ఒకవేళ మనం కలిపితే ఈ ముక్కకున్న మసాలాలు విడిపోయి ఆయిల్ చిక్కగా అవుతుంది. ముక్కకు గూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది. టేస్ట్ కూడా అంత బాగా తెలియదు గదా! ఇలా 5 నిమిషాల వరకు ముక్కను కదపకుండా ఉంచిన తర్వాత మాత్రమే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ రెండో వైపు గూడా మరొక్క 5 నిమిషాల వరకు కదపొద్దండి. ఇలా రెండు వైపులా 10 నిమిషాల్లో మనకు పకోడీ రెడీ అవుతుంది గదా! రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒకవేళ మనకు ఈ చికెన్ ముక్క ఉడికిందో లేదో అన్న టెస్ట్ చేసుకోవడానికి ఇలా స్పూన్‌తో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ముక్క లోపటి వరకు స్పూన్ వెళ్తే మనకు పర్ఫెక్ట్‌గా పకోడీ రెడీ అయినట్లు. ఇలా మొత్తం అంతా కాల్చిన తర్వాత తీసుకొని ఇలా మనం ఎన్ని వాయిలైనా వేసుకోవచ్చండి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకుంటే సరిపోతుంది గదా! ఇలా మనం ఎన్ని వాయిలైనా, ఎన్ని కిలోలైనా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆయిల్ గూడా పెద్దగా ఏం పట్టదండి. అస్సలు పీల్చదు. మనం చికెన్ కలిపే విధానాన్ని బట్టే ఆయిల్ పీల్చేది ఉంటుంది గదా! ఇలా మొత్తం అంతా కాల్చుకున్న తర్వాత చివర్లో మాత్రం ఇలా పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో కాల్చుకుంటే అద్దిరిపోతుందండి. ఈ చికెన్ కాల్చిన ఆయిల్‌లో కాల్చిన మిరపకాయలు చికెన్‌లోనే కాకుండా అన్నంలో గూడా తినేయొచ్చండి. అంత బాగుంటాయి. మీరు గూడా ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఈ మిరపకాయలు కాల్చడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కాల్చుకున్న మిరపకాయలు 2, 3 రోజుల వరకు గూడా మనం స్టోర్ చేసుకొని తినేయొచ్చండి. చూడండి హెవీ మసాలాలు ఏమీ వేయకున్నా, ఎలాంటి ఫుడ్ కలర్ వాడకున్నా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పకోడీ చేసుకోవచ్చండి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. మనం ప్రొద్దున చేసిన ఈవినింగ్ వరకు గూడా అస్సలు మెత్తబడకుండా చాలా బాగా కుదురుతుంది ఈ పకోడీ. ఈ పకోడీ పైనుంచి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలతో సర్వ్ చేసుకొని పక్కన ఒక్క నిమ్మ వక్క ఉందంటే అద్దిరిపోతుందండి. ఈ టేస్ట్ అస్సలు మరవరు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం